అందరు తిన్నారా? అన్నం తిన్నారా? తిన్నారా లేదా? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై కొడంగల్. పేరు పేరున ఆగ్రహ పేరు పేరున మీ అందరి ఉపన్యాసాలు వింటుంటే అరే ఆ లేడీస్ ఉన్నారు, జరుగుతాం జరుగురు వాళ్ళ లేడీస్ మంచి కూర్చొని జరుగు. అరే లేవురా ఇద్దరు లేవు, ఆ లేడీస్ కూర్చొని లే తమిళ్ లేవురా, కింద కూర్చోరు కావాలంటే మీరు, పిల్లలు ముంగట కూర్చోరు. అమ్మ మీరు కూర్చోండి అమ్మా. పేరు పేరున కొడంగల్ నుంచి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్న గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, కష్టంలో మీ అందరితో ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా తల్లో నాలిక లెక్క మెదులుతున్న గౌరవనీయులు పెద్దలు పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మన రాజ్యసభ మాజీ సభ్యులు పార్టీ జనరల్ సెక్రటరీ అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన తాజా మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, గౌరవ మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, వాళ్ళ పార్టీలో చేరడానికి విచ్చేసిన బీజేపీ మరియు కాంగ్రెస్ నుంచి చేరడానికి విచ్చేసిన ఒక 300 మంది సోదరులు ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వారందరికీ గట్టిగా మీ చప్పట్లతో స్వాగతం సుస్వాగతం చెప్తూ, మీ కొడంగల్లో జోష్ చూస్తుంటే నాకైతే అనిపిస్తున్నది, మీ జోషు మీ ఊపు చూస్తుంటే, ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు మీకు ఎరికే కదా, ఇంట్లో కూడా వాడలో 2-3 ఉంటారు, ఎవరు వచ్చిండ్రు కొడంగల్కి వెళ్ళి ఎవరు వచ్చిర్రు పేర్లు రాసుకపోయి రేవంత్ రెడ్డికి ఎనికే వాళ్ళ ఎక్కడో వెనకెక్కడో ఉంటారు, వాళ్ళు పోయి రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చినాక ఇక మీ లొల్లి మీ బొబ్బ చూసినాక రేవంత్ రెడ్డి, నేను ఇవాళ చెప్తున్నా యాద పెట్టుకోండి, 2025లో చెప్తున్నా, వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చెయ్యడు రాసి పెట్టుకో. పక్కా పారిపోతాడు, మీ కాడ ఉండడు. ఎందుకంటే ఆయన ఎరికైపోయింది, తెలిసిపోయింది ఎంత కోపం ఉన్నది కొడంగల్లో, ఎంత ఉత్సాహం ఉన్నది, ఎంత జల్దీ నేను ఇంటికి పంపించాలన్న ఉత్సాహం ఉంది. ఆయనకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకే రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కానీ కొడంగల్ సీఎం మాత్రం తిరుపతి రెడ్డి. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అంతేనా? ఒక ఆగ్రా అయ్యాను, నీకు దండం పెడితే ఆగా సరే కొట్టుడు కుద్దురు అంతా ఎక్కడ కొట్టాలని అడగకూడదు మాకు. కానీ అయితే ఇప్పుడు రాష్ట్రం అంతటా రేవంత్ రెడ్డి సీఎం, ఒక కొడంగల్లో తిరుపతి రెడ్డి సీఎం. మీరు చూడండి, ఒక వార్డు మెంబర్ కూడా కాదు ఆయన, సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు, కౌన్సిలర్ కాదు, జెడ్పీటీసీ కాదు, ఎంపీపీ కాదు, కానీ కలెక్టర్లు వంగి దండం పెడుతుర్రు, అట్లాగే ఎస్పీలు వంగి దండాలు, ముంగట 2 కార్లు వెనక 2 కార్లు పోలీస్ కార్లు వేసుకొని రై అని తిరుక్కుంటా, జేబుల అన్నదమ్ములు ఇద్దరు ఒక్క పని మాత్రం ఉన్నది, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతురు. ఏమిటి కత్తెర? జేబులు కొడుతుంది కాదు, అది పెద్దలో కొడుతురు, అది వేరే సంగతి. జేబుల కత్తెర పెట్టుకొని దేనికి తిరుగుతురు అంటే, కేసీఆర్ ప్రభుత్వంలో మనం కట్టించిన బిల్డింగులు, మనం కట్టించిన ఫ్లైఓవర్లు, మనం కట్టించిన బ్రిడ్జులు, మనం కట్టించిన ఎస్టీపీలు, వాటన్నిటికీ రిబ్బన్లు కట్ చేసుకుంటూ మాత్రం తిరుగుతురు ఇద్దరు. నేను రేవంత్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి చెప్తున్నా, జేబుల కత్తెర పెట్టుకొని తిరిగితే మంచిదే, కానీ కొద్దిగా కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఒక్క పని 22 నెలల ఒక్క మంచి పని చేసిరా, ఒక్కటంటే ఒక్కటి. ఎన్ని కథలు చెప్తిరి, ఎన్ని గ్యారంటీ కార్డులని అవని. అందుకే ఒక పని చేసిన, జర ఆగుర్రా బై, ఇక్కడ లొల్లేంది మీరు, జర చెవుల జోరిగా లెక్క ఇక్కడ లొల్లేందిరా అయ్యా ఆగురు. ఇగో ఇవాళనే మీ చేతికి ఒక మంచి బ్రహ్మాస్త్రం ఇస్తూ ఉన్నాం, మీకు నరేందర్ రెడ్డి గారు కొట్టి ఇంటింటికి వంచుతాడు. కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ కార్డులు కొట్టిరు, యాదికుందా మీకు? గ్యారంటీ అని ఉదరగొట్టి రేవంత్ రెడ్డి సంతకము, బట్టి విక్రమార్క సంతకము, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి ఇచ్చిరు చూడు. అందుకే ఇలా మనం కొట్టినాం, ఇక 22 ఏళ్ళు అయింది కదా. అందుకే కాంగ్రెస్ వాడు ఎవరికి ఎంత బాకీ ఉన్నాడని కాంగ్రెస్ బాకీ కార్డు కొట్టినాం మనం. ఇప్పుడు ఏం బాకీ చూడరు ఒకసారి, మీకు పంపిస్తా అందరికీ మంచిగా. ఈ బాకీ కార్డు ఇంటింటికి వంచాలి, వాడు గ్యారంటీ కార్డు వంచినట్టు మనం బాకీ కార్డు వంచుదాం. ఏమిటిది ఇది? సింపుల్ లెక్క. ఆడపిల్లలు ఉన్నారు, ఏం చెప్పారు మీకు? నెలకు 2500, కోడలకు 2500, అత్తకు 4000. మరి కోడలికి 22 నెలలకు ఎంత బాకీ ఉన్నాడు? 55,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకే రాసినవా, ఇగో మహిళలకు
నెలకు 2500, 22 నెలలకు ఎంత బాకీ? 55,000 బాకీ. అట్లనే ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడా? కేసీఆర్ 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా అన్నాడా? మరి ఇప్పుడు 22 నెలలే. గదే కేసీఆర్ ఇచ్చిన పెన్షనే వస్తుంది తప్ప కొత్త కాంగ్రెస్ పెన్షన్ వచ్చిందా? మరి నెలకు 2,000 ఎగ్గొట్టిండా లేదా? 22 నెలలకు ఎంత బాకీ? 22 నెలలకు ఒక్కొక్క ముసలాయనకు ఒక ముసలమ్మకి ఎంత బాకీ? 44,000. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 8 లక్షల పెళ్లిళ్ళైనాయి. 1 కాదు 2 కాదు. ఈ 2 ఏళ్లలో 8 లక్షల లగ్గాలైనాయి. ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. అట్లే వికలాంగులు ఉన్నారు కదా, వికలాంగులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4,000 పెన్షన్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? 6,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 22 నెలలు అయిపోయింది వికలాంగులకు. ఎంత బాకీ ఉన్నాడు? 22 × 2,000 ఎంత? 44,000 బాకీ వికలాంగులకు, 44,000 బాకీ ముసలోళ్లకు, 8 లక్షల తులాల బంగారం బాకీ లగ్గమైనోళ్లకు, అట్లాగే ఆడపిల్లలకు 55,000 రూపాయలు బాకీ. రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంటింటికి, అక్క, చెల్లె, అమ్మ, వదినే, రకరకాల వరుసలు, కోడలు, బిడ్డ, అన్ని వరుసలు చెప్తారు. అన్న, తమ్మి ఏం చేయరంటే మీరు ఈ కార్డు అని ముంగట పెట్టుర్రి, కొడుక ఈ బాకీ కట్టురా పోయి, ఇక తర్వాత మీకు తమ్ముచ్చట 100 రోజుల్లో చేస్తానో కదా, 700 రోజులు అయిపోయింది కదా, 100 రోజులు అంటివి 700 రోజులు అయిపోయాయి. మరి బాకీ కట్టు, ఓట అడుగు, గంతే. వేరే ఏం లేదు, కొట్టేది లేదు, గుద్దేది లేదు, చంపేది లేదు, ఏం లేదు. ముంగట కార్డు పెట్టు, ఈ బాకీ కార్డు